30వ రోజు మరియ మాతకు తుది సమర్పణ. ఈ నెలను పూర్తి చేస్తూ మనల్ని మనము పూర్తిగా మరియమ్మకు అర్పించుకుందాం. పునీత లూయిస్ ది మాన్ఫోర్ట్ గారు పూర్తి సమర్పణ పవిత్రతకు అత్యంత నిశ్చిత మార్గం అని చెప్పారు. ఎందుకంటే మరియమ్మ మనలను యేసు వైపుకు నడిపిస్తారు కాబట్టి. అంకితార్పణం అంటే ఆమె చేతులలో మీ చేతిని పెట్టి దేవుడు కోరే దారిలో నడిపించమని ప్రార్థించడం. జీవిత పాఠాలు. అంకితార్పణం అంటే ప్రతిరోజు జ్ఞానస్నాన ప్రమాణాలను పునరుద్ధరించుకోవడం. మరియమ్మ మన జీవితాన్ని క్రీస్తు ప్రభు జీవితం మాదిరిగా రూపుదిద్దుతుంది. ఇది ప్రారంభం, ముగింపు కాదు. ప్రతిరోజు ఈ అంకితార్పణలో జీవించండి. ఈరోజు ఈ చిన్న అంకితార్పణ ప్రార్థన చేయండి. ఓ మరియమ్మ, నా రాజ్ఞి, నా తల్లి, నన్ను నేను పూర్తిగా మీకే అర్పించుకుంటున్నాను. నా భక్తిని చూపడానికి నా కళ్ళను, నా చెవులను, నా నోరును, నా హృదయాన్ని, నా మొత్తం శరీరాన్ని ఒకటిగా చేసి నీకు సమర్పించుకుంటున్నాను. నన్ను యేసు ప్రభువుని అనుసరించి జీవించే నీ బిడ్డగా మార్చుకొనండి. ఆమెన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమును యేసు ఆశీర్వదింపబడిన వారు అగుని. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్.